భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ 2 మ్యాచ్లు ముగిసేసరికి 1-1తో సమమైన విషయం తెలిసిందే. రాజ్కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి 3వ టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తొలుత 2 టెస్టులకు మాత్రమే టీమిండియా జట్టును ప్రకటించిన బీసీసీఐ ఇటీవల మిగతా 3 టెస్టులకు కూడా జట్టును ఎంపిక చేసింది. వ్యక్తిగత కారణాలతో తొలి 2 టెస్టులకు దూరమైన కోహ్లీ ఈ సిరీస్ మొత్తానికి దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. అయితే స్వదేశంలో ఇంగ్లాండ్ లాంటి జట్టుతో టెస్ట్ సిరీస్లో కోహ్లీ లేకపోవడం టీమిండియాకు లోటే అని పలువురు మాజీ క్రికెటర్లు, క్రీడా విశ్లేషకులు, ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అతడు ఉంటే కథ వేరేలా ఉండేదని పేర్కొంటున్నారు. కానీ టీమిండియా మాజీ ప్లేయర్ ఆకాష్ చోప్రా మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. కోహ్లీ భారత జట్టులో ఉన్నా లేకపోయినా ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను కోల్పోదని భావిస్తున్నా, నిజాయితీగా చెప్పాలంటే ఒకరు ఉన్నా లేకపోయినా జీవితం మాత్రం ఆగిపోదు కదా. విరాట్ కోహ్లీ లేడని కాస్త బాధ ఉండడం కామన్. కానీ మన టీం ఆసీస్లో ఆస్ట్రేలియాను ఓడించినప్పుడు కూడా కోహ్లీ లేడు కదా. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ పర్యటనలో ఆడిలైడ్ టెస్ట్లో విరాట్ ఉన్నప్పటికీ ఓడిపోయాం. అతడు లేకున్నా గబ్బాలో గెలిచామని పేర్కొన్నాడు. అలాగే హైదరాబాద్, విశాఖపట్నం వేదికల్లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టుల్లో కోహ్లీ ఆడితే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారైనా 150 పైచిలుకు రన్స్ స్కోర్ చేసేవాడు. నిజానికి ప్రస్తుతం ఇంగ్లాండ్ బౌలింగ్ అంత గొప్పగా ఏం లేదు. ఈ బౌలింగ్తో విరాట్ను అడ్డుకోవడం అంటే కష్టమే. విరాట్ కోహ్లీ అంత ఈజీగా వికెట్ ఇచ్చే వ్యక్తి కాదు. ప్రస్తుత ఇంగ్లాండ్ బౌలింగ్లో అతడు భారీగా పరుగులు చేసేవాడు. అదే విరాట్కు ఇతర బ్యాటర్లకు మధ్య తేడా అని ఆకాష్ చోప్రా వ్యాఖ్యానించాడు.